సాక్షాత్తు పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చి తన ప్రతిరూపంగా ఒక ఆత్మలింగంను సృష్టించి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఆత్మలింగంను భూమి మీద విడిచిపెట్టి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఈ స్ఫటికలింగం మనకైతే కనిపిస్తుంది. అసలు ఈ స్ఫటికలింగం ఎక్కడ ఉంది, ఈ స్ఫటికలింగానికి ఎలా చేరుకోవాలి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్ఫటికలింగం పాడేరు దగ్గరలో ఉన్న సంగోడి అనే విలేజ్ లో ఉంది. పాడేరు వచ్చే వాళ్ళు ఘాట్ రోడ్ లో ఉన్న మోదుకొండమ్మ అమ్మవారి పాదాలు దాటి రావాల్సి ఉంటుంది. మోదుకొండమ్మ అమ్మవారి పాదాల టెంపుల్ ఎదురుగా ఉన్న దారిలో మనం వెళ్ళాలి. ఇలా వెళ్ళే దారి డల్లాపల్లి ఊరు కూడా చేరుకోవచ్చు. డల్లాపల్లి ఊరు కూడా చాలా హైస్ట్ పీక్ లో అయితే ఉంటుంది. చుట్టూ కొండల మధ్య లొకేషన్ చాలా బాగుంటుంది. అక్కడికి ఎలా వెళ్ళాలి అని మీకు తెలియకపోతే మన ఛానల్లో ఇంతకు ముందే డల్లాపల్లి వీడియో అయితే ఉంటుంది. దాన్ని చూస్తే డల్లాపల్లిని మీరు ఈజీగా చేరుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్న అందాలని కూడా వీక్షించవచ్చు. మోదుకొండమ్మ అమ్మవారు పాదాలు ఆలయం నుండి 3 కిలోమీటర్లు వస్తే మనకి సంగోడి విలేజ్కి బోర్డు అయితే కనిపిస్తుంది. ఇలా మనం 2 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే సంగోడి విలేజ్కి చేరుకుంటాం. ఇక్కడ చూస్తే ఊరంతా కలిపిన 100 ఇల్లు కూడా ఉండవు. కానీ ఇక్కడ ఉన్న లొకేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చుట్టూ కొండలు మధ్యలో అయితే ఈ ఊరైతే కనిపిస్తుంది. ఇక్కడ సమ్మర్ సీజన్ కన్నా వింటర్ సీజన్, రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది లొకేషన్లు చూడడానికి. సంగోడి విలేజ్ ఊరు చివరి దాకా వస్తే మనకి సిమెంట్ రోడ్డు ఎండ్ అయిపోతుంది. ఎదురుగా చూస్తే అందమైన కొండలు కనిపిస్తాయి. ఈ సీసీ రోడ్ రైట్ సైడ్లో ఒక చిన్న మట్టి రోడ్డుకి వస్తే మనకి ఈ విశాలమైన ప్లేస్లో ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం పేరు శ్రీ 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 పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి వారి ఆలయం. ఇది సంగోడి గ్రామం, మినుములూరు పంచాయతీ, పాడేరు మండలం కింద వస్తుంది. ఈ టెంపుల్ ఒక పక్క ఒక చిన్న మండపంలో దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు.
ఈ ఆలయమునకు 30 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయంను గౌరవనీయులైన డివి సత్యనారాయణ గారు, గౌరవనీయులైన రాజయోగిని బ్రహ్మకుమారి రామేశ్వర గారు శంకుస్థాపన అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ గ్రామం చాలా ప్రత్యేకమైన అందమైన లొకేషన్లో అయితే ఉంటుంది. చుట్టూ పచ్చని కొండల మధ్య ఈ శివాలయం ఐసోలేటెడ్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొబైల్ సిగ్నల్స్కు, పొల్యూషన్కు దూరంగా చాలా ప్రశాంతంగా అరుణాచలాన్ని తలపించే విధంగా ఉంటుంది. రాజస్థాన్ జైపూర్ నుంచి ప్రత్యేకంగా చాలా ట్రాన్స్పరెన్స్తో అన్ని ఉష్ణోగ్రతల్లో సమశీతోష్ణ స్థితిని మెయింటైన్ చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన లింగం. స్వామివారికి తోడుగా పక్కనే పార్వతీదేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.